వెల్కమ్ టు షో టైమ్. సరిగమల స్వాతిముత్యం కేవి మహదేవన్. వేల పాటల తోటలో వెన్నెలై విరిసిన స్వరాల చందమామ కేవి మహదేవన్. ప్రతి పాట ఓ ఆణిముత్యమే. ఎన్నో సినిమాలను తన స్వరాలతో క్లాసిక్స్గా మార్చిన సంగీత ఆత్మబంధువు. అప్పట్లోనే మాస్ని తన పాటలతో ఊపేసి క్లాసికల్ సాంగ్స్తో కూడా హిస్టరీ క్రియేట్ చేసిన ట్రెండ్ సెట్టర్ కేవి మహదేవన్. బ్లాక్ అండ్ వైట్ జమానాలో తెలుగు సినిమాని ఏలిన స్వరాల రారాజు కేవి మహదేవన్. దొరకునా ఇటువంటి సేవ అంటూ శాస్త్రీయ సంగీతంతో కదిలించిన, లే 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 నారాజా అని మత్తెక్కించే పాటతో పలకరించిన అందులో మహదేవన్ స్టైల్ కనిపిస్తుంది. సాఫ్ట్ ట్యూన్స్తో మ్యూజిక్ లవర్స్ని మెస్మరైజ్ చేసిన మహదేవన్ బేసిక్గా మృదు స్వభావి. గీతం సంగీతం చక్కగా కలిస్తేనే చక్కని పాట పుడుతుంది. అదే మహదేవన్ నమ్మకం. అందుకే ముందుగా రచయితల చేత పాట రాయించుకుని ఆ తర్వాత సంగీతం సమకూర్చేవాడు. అంతగా కవిత స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిత్వం మహదేవన్ది. అందుకే ఇప్పటికీ ఆయన ట్యూన్ కట్టిన సాంగ్స్ స్పెషల్గా నిలుస్తున్నాయి. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, ఇలా కనిపించిందంతా కవిత్వంలో నింపేస్తే ఆ పదాలకు రాగాలతో ప్రాణం పోశారు కేవి మహదేవన్. మాట ఏదైనా కనిపిస్తే పాటతో ఆ మాటకి చలనం తెచ్చే మ్యూజిషియన్ మహదేవన్. కేవి మహదేవన్ పాటల్లో తప్పక చెప్పుకోవాల్సిన పాట అహో ఆంధ్ర భోజా. శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇవన్నీ ట్యూన్స్ కంపోజ్ చేసే ఈ తరం మ్యూజిషియన్స్కి కూడా ఓ కొలమానంలా ఉపయోగపడుతున్నాయి. ట్యూన్ కంపోజిషన్ విషయంలో కాలం మారిన క్వాలిటీ తగ్గని రాగాల బ్రహ్మ మహదేవన్. టాలీవుడ్కి కేవి మహదేవన్ని మామగా మార్చింది ఒకే ఒక పాట. మంచి మనసులు చిత్రంలోని పాటలన్నీ అప్పట్లో దుమ్ము దులిపితే మామా మామా పాట మహదేవన్ని సినీ రంగంలో అందరికీ మామగా మార్చింది. అర్ధరాత్రి చిమ్మ చీకట్లో ఓ అమ్మాయి పాట పాడుతూ ఒంటరిగా మరొకరిని వెంటాడితే ఆ పాట ఎలా ఉండాలి? అప్పట్లోనే దెయ్యాలకి ఇది జాతీయ గీతం అంటూ అంతా సరదాగా పిలిచేవాళ్ళు. నిజంగా దెయ్యాలుంటే అవి ఇలానే పాడుతాయేమో అనింత భ్రమని క్రియేట్ చేసే ట్యూన్స్తో షాక్ ఇచ్చాడు మహదేవన్. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటే ఎలాంటి సినిమా అయినా బ్లాక్ బస్టరే. అందుకే కమర్షియల్ మూవీస్ మీదే ఫోకస్ పెడతారు ప్రొడ్యూసర్స్. బ్లాక్ అండ్ వైట్ జమానాలో కూడా అదే జరిగింది. అయితే అలాంటి మాస్ కమర్షియల్ మూవీస్కి ఓ పెద్ద సపోర్ట్ అయ్యాడు కేవి మహదేవన్. తన ప్రతి పాట మాస్ ఆడియన్స్ని ఊపేసింది. ఎక్కడో కేరళలో పుట్టి మద్రాసు చేరి తెలుగు సినిమా పాటలకు ప్రాణం పోశాడు మహదేవన్. ఆయన బాణి కొడితే అన్ని పాటల్లో తన పాటే మహారాణి అని ఒప్పుకోవాల్సిందే. క్లాస్ మాస్ ఆడియన్స్ ని ఈక్వల్ గా ఎంటర్టైన్ చేస్తున్నాయి ఆయన పాటలు. ఏఎన్ఆర్, వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా ఆత్రేయ రాసి మహదేవన్ ట్యూన్ కట్టాడంటే అదో మ్యూజికల్ సునామీ. ఆ నలుగురి కాంబినేషన్లో అప్పుడు తుఫానులా హిట్ మూవీస్ వచ్చాయి. కాంబినేషన్ కూడా అలాంటిది. మరి ప్రేమ్ నగర్ అందుకో బెస్ట్ ఎగ్జాంపుల్. తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాలకు సంగీతం సమకూర్చిన స్వరాన్వేషి మహదేవన్. అసలు మహదేవన్ అంటే మాస్ పాటలకే కాదు, శాస్త్రీయ పాటలకు ప్రాణం పోస్తాడనటానికి శంకరాభరణమే మంచి ఉదాహరణ. అందరూ ముద్దుగా మామ అని పిలుచుకునే కేవి మహదేవన్ అసలు పేరు కృష్ణన్ కోయిల్ వెంకటాచలం భాగవతర మహదేవన్. పేరు పెద్దదే కానీ తన పాట చిన్నగా వచ్చి పెద్దగా సంగీత తుఫానే సృష్టించింది. పేరుని షార్ట్గా మార్చి మామగా మనకు దగ్గరైన మహదేవన్ స్వరాలతో చేయని ప్రయోగం లేదు. ఆత్రేయ గీతా రచన, కేవి మహదేవన్ ట్యూన్స్ అంతే. ఆ కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే అదో మ్యూజికల్ హిట్. అంతగా ఊపేసే కాంబినేషన్ వాళ్ళది. అంతగా బ్రాండ్ క్రియేట్ అయింది. సీన్ ఏదైనా ఆత్రేయ పాట రాయటం మొదలైతే పదాల వెల్లువే. దానికి తగ్గట్టి కేవి మహదేవన్ ట్యూన్ కడితే అది సిరిసిరి మువ్వే. సంగీతం అంటే వాయిద్యాలతో డమడమ దరువేయటం కాదు, చెవులు చిల్లులు పడేలా మోత మోగించటం కాదు. అది మాస్ని ఆకట్టుకునే సాంగ్ అయినా, శాస్త్రీయ పాటైనా, సంగీతం స్వరం అన్ని సమపాలల్లో వినిపించాలి, మనసుని కదిలించాలి. ఆ విషయంలో మహదేవన్ పాట మెత్తగా గుచ్చుకునే తూట. కళా తపస్వి కె విశ్వనాథ్, మ్యూజిక్ మెజిషియన్ కేవి మహదేవన్ కాంబినేషన్లో ఎన్నో ఆనుముత్యాల్లాంటి సినిమాలు వచ్చాయి. అన్నీ మ్యూజికల్ హిట్లే. శంకరాభరణం, సూత్రధారులు, సిరివెన్నెల, శృతిలయలు వీళ్ళ కాంబినేషన్లో వచ్చినవన్నీ మ్యూజికల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఊపేసిన సినిమాలే. నారీ నారీ నడుమ మురారి మూవీలో
ఇరువురి భామల కౌగిలిలో సాంగ్కి పల్లవి ఆత్రేయ రాస్తే చరణం వేటూరి పూర్తి చేశాడు. అదో విచిత్ర సంఘటన. అలా ఇద్దరు కవులు రాసిన ఒకే పాటకు మహాదేవన్ కట్టిన ట్యూన్ ఇప్పటికీ ఓ సెన్సేషన్. సినిమాలో రొమాంటిక్ సీన్లో వచ్చే పాట అయినా ఆ పాట ఇప్పటికీ వింటుంటాం. మాస్ సాంగ్స్ అయినా ప్యాథటిక్ సాంగ్స్ అయినా తన ట్యూన్స్తో మెస్మరైజ్ చేయగలటం మహాదేవన్ స్పెషాలిటీ. శాస్త్రీయ సంగీతంతో మాస్ని కూడా ఓ ఊపు ఊపిన స్వర మాంత్రికుడు మహాదేవన్. అందుకే శంకరాభరణం అప్పట్లో మ్యూజికల్ హిట్ అయింది. సామజవర గమన అంటూ తను చేసిన పాటల ప్రయోగాలు సినీ జనాన్ని ఊపింది. ఇది సినీ సంగీత ప్రపంచంలో వందల వేల ఆణిముత్యాల్లాంటి పాటల మామ, స్వరాల చందమామ కథ.